అందరికీ నమస్కారం. నా పేరు మిర్యాల జ్యోతి. విజయీ భవ వక్త కార్యక్రమం ద్వారా 10 days ఆన్లైన్ లైఫ్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కోర్స్ నేను నేర్చుకున్నాను. చాలా అద్భుతమైన కోర్స్ ఇది. ఈ కోర్స్కి పాత్రధారి సూత్రధారి సైకాలజిస్ట్ అయిన చారుగుంట్ల రాజశేఖర్ గారికి, మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ కవితా అజయ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాను. కవితా అజయ్ గారు రాజశేఖర్ గారు చేస్తున్న ఈ జ్ఞాన యజ్ఞంలో నేను ఒక పాత్ర అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ లైఫ్ స్కిల్స్లో భాగంగా కవితా అజయ్ గారు ప్రతిరోజు లైఫ్ స్కిల్స్ గురించి చెప్పేవారు. ఆ లైఫ్ స్కిల్స్ ఏంటి? సోషల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్, కోపింగ్ స్కిల్స్. సోషల్ స్కిల్స్లో భాగంగా సెల్ఫ్ అవేర్నెస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఏంటి సెల్ఫ్ అవేర్నెస్? హూ యామ్ ఐ? నీ గోల్స్ ఏంటి, నీ లక్ష్యాలేంటి, నీ గురించి నీవు తెలుసుకోవడం, నీ గోల్స్ వైపు నీ లక్ష్యం వైపు నువ్వు పయనించడం. స్వీయ అవగాహన, నీ గురించి పూర్తి అవగాహన రావడమే సెల్ఫ్ అవేర్నెస్. ఇంటర్పర్సనల్ స్కిల్స్, నీ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా నువ్వు తెలుసుకోవడం. అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఎంపతి. ఇది ఒక అద్భుతమైన స్కిల్. మనము ఎదుటివారి ప్లేస్లో ఉండి ఆలోచించడం. ఎదుటివారికి ఏదైనా ఆపద కలిగింది అంటే ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఎదుటివారికి హెల్ప్ చేసే ఒక స్కిల్ ఎంపతి. ప్రతి వారు డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్స్, మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళేది, మన విజయానికి నాంది కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, మన మాటే మంత్రంగా ఎలా మాట్లాడాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏ అస్త్రాలను సంధించాలనేది అద్భుతంగా వివరించారు. నెక్స్ట్ థింకింగ్ స్కిల్స్లో భాగంగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్. ఏ సమస్య వచ్చినప్పుడు ఏ స్కిల్ వాడాలి? క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ థింకింగ్స్ వాడాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నెక్స్ట్ కోపింగ్ స్కిల్స్, సమన్వయ నైపుణ్యాలు. ఇందులో ఎమోషనల్ ఇంటెలిజెంట్, టైం మేనేజ్మెంట్, సైకలాజికల్ వెల్బీయింగ్, మానసికమైన ఆరోగ్యం, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిరోజు కవిత గారు లైఫ్ స్కిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ మాకు అసైన్మెంట్ ఇచ్చేవారు. ప్రతి వారికి లైఫ్ స్కిల్స్ పుట్టుకతోనే కొంత వస్తాయట. మనం వాటిని తర్వాత గుర్తించి డెవలప్ చేసుకోవాలట. మేము కవిత గారు చాలా బాగా చెప్పేవారు. కూల్గా, కామ్గా, కంఫర్ట్గా ఎదుటివారి హృదయాల్లోకి చొచ్చుకొని పోయి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన లైఫ్ స్కిల్స్ని మళ్ళీ తన యూట్యూబ్ వీడియో మాకు షేర్ చేసేవారు. అది చాలా ఉపయోగకరంగా ఉంది. చెప్పేటప్పుడు మేము అర్థం చేసుకొని ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్నప్పుడు విని ఇంటికి వచ్చి బుక్ రెఫర్ చేస్తే ఎలా ఉంటుందో, మాకు కవిత గారు చెప్పినప్పుడు చక్కగా మేము విని మళ్ళీ వచ్చిన తర్వాత తను చేసిన యూట్యూబ్ వీడియో ద్వారా ఇంకా క్లారిటీ వచ్చేది. తను మాకు ఒకరోజు లైఫ్ స్కిల్, ఒకరోజు ఎమోషనల్ ఇంటెలిజెంట్లో ఒకటి పాజిటివ్ స్కిల్, ఒకరోజు నెగిటివ్ స్కిల్, అలా అసైన్మెంట్స్ ఇస్తే అన్ని వీడియోస్ చూసి ఇంకా అర్థం చేసుకొని అసైన్మెంట్స్ చేయడం ద్వారా ఈ టోటల్ లైఫ్ స్కిల్స్ పైన ఒక మంచి అవగాహన వచ్చింది. ఇలా వీడియో షేర్ చేయడం వల్ల మేము మర్చిపోయిన విషయాలను రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూస్తే అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కవిత గారు. చాలా యూస్ఫుల్గా మాకు అనిపించింది. అట్ ది సేమ్ టైం రాజశేఖర్ గారు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్తో స్టార్ట్ చేస్తూ
మనం ఒక స్టేజ్ పైన మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఒక ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని విషయాలు. పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడమే కాదు, నువ్వు జాబ్ చేస్తే జాబ్లో, బిజినెస్ చేస్తే బిజినెస్లో, ఇంట్లో ఎక్కడైనా నీ మాట తీరు ఎలా ఉండాలి అని నేర్చుకునేదే పబ్లిక్ స్పీకింగ్. అలా నువ్వు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని అన్ని వేళల అన్ని చోట్ల నీ మాట కరెక్ట్గా మాట్లాడితే కనుక నీకు సొసైటీలో మంచి గుర్తింపు వస్తుంది. ఇలా పబ్లిక్ స్పీకింగ్తో పాటు రాజశేఖర్ గారు టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, మన జీవితంలో ప్రథమ గురువు అయిన మన అమ్మ గురించి, మానవత్వం గురించి, దేశం గురించి, రైతు గురించి, మన దేశ సరిహద్దులో ఉన్న సైనికులకు ఎలా విలువ ఇవ్వాలి, జై జవాన్ జై కిసాన్ అంటూ అటువంటి విషయాల గురించి అన్నిటి గురించి అద్భుతంగా వివరిస్తూ అసైన్మెంట్ ఇచ్చేవారు. ఆ అసైన్మెంట్ చేయడం వల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా అవగాహన వచ్చి అలా అవి నేర్చేసుకున్నాం. టోటల్గా చక్కగా లైఫ్ స్కిల్స్, ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మేము నేర్చుకునేవి మా జీవితానికి, లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా అనిపించింది. ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఈ స్కిల్స్ జీవితంలో పాటిస్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేకూరుతుంది. అది మాత్రం ఖచ్చితంగా. అవకాశాలు అనేవి ఎప్పుడో కానీ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకున్న వారే సక్సెస్ఫుల్ పీపుల్. నాకు జ్ఞాన సముపార్జన అంటే ఇష్టం. నేను ఆల్రెడీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ కవిత గారు నా ఫ్రెండ్, నీకు చాలా ఇష్టం కదా అని తను ఒక సజెషన్ ఇచ్చింది. మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, నిత్య విద్యార్థులు. తను ఇచ్చిన సజెషన్తో నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. అనుకోకుండా నేను అనుకున్న దానికంటే ఎక్కువే నేర్చుకున్నాను. రాజశేఖర్ గారు ఈ రకంగా లైఫ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్తో పాటు ఎంతోమంది ట్రైనర్స్ని కూడా ప్రతిరోజు తీసుకొచ్చారు. ఆ ట్రైనర్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అర్చన నండూరి గారు, గీతా చెల్లా గారు, అన్నం శ్రీనివాస్ గారు, జెస్సిమా, ప్రతాప్ మహారాజ్, ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ అద్భుతంగా వాళ్ళ వేలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాజిటివ్ థింకింగ్ అనుకోండి, అన్ని విషయాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనుకోండి, లైఫ్లో ఎలా ఉండాలి, యోగా అంటే ఏంటి, మన జీవితానికి అవసరమైన అన్ని స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతోపాటు మనం మర్చిపోయిన పద్యాలను ఒక కవిని పిలిపించి పద్యాలు ఎలా పాడాలో, ఎలా నేర్చుకోవాలో నేర్పించారు. కథలను ఎలా నేర్చుకోవాలో నేర్పించారు. ఎంత చెప్పినా ఈ భావన, ఈ అద్భుతమైన భావనకు అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్, వండర్ఫుల్, మార్వలెస్ అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ దానికి సరైన పదాలను ఇంకా వెతకలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అంటే మామిడి పండు తీయగా ఉంది, చాలా బాగుంది అని చెబితే ఎదుటివారికి అర్థం కాదు, ఆ మామిడి పండు తిన్నప్పుడే అర్థమవుతుంది. ఈ విజయీ వక్త గురించి కూడా అంతే. ఆ ప్రోగ్రాం అటెండ్ అయిన వారికి ఆ ప్రోగ్రాం గురించి అర్థమవుతుంది, ఆ స్వీట్నెస్ ఏంటో తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఒక స్టూడెంటో, ఒక హౌస్ వైఫో, ఒక టీచరో ఎవరో నేర్చుకోవచ్చు అనుకోవడానికి ఏం లేదు. అందరు నేర్చుకోవాల్సిన అవసరం లేదేమో అనుకోవడానికి లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ లైఫ్ని బ్యూటిఫుల్గా మర్చుకుంటారో, జ్ఞానాన్ని పొందాలని అనుకుంటారో, ఆ పొందిన జ్ఞానాన్ని అప్లై చేసుకోవాలని అనుకుంటారు, అలా ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ కోర్సుని. నేను నేర్చుకొని చాలా సంతోషపడుతున్నాను. అలా మీరు కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలా నేర్చుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది అంటుంటారు, ఏ స్వార్థము లేకపోతే నిస్వార్థంగా ఎవరు సేవ చేయరు అని. నాకు కవిత అజయ్ గారిలో, రాజశేఖర్ గారిలో కనిపించింది స్వార్థం, కానీ అది సుస్వార్థం, మంచి స్వార్థం. తమకున్న నాలెడ్జ్ని ఎంతోమందికి పంచాలి, ఎంతోమందికి షేర్ చేయాలి, ఎంతోమంది తమ తమ జీవితాలను మార్చుకుంటారు అనే ఒక సుస్వార్థం నాకు కనిపించింది.
నాలో కలిగిన సుస్వార్థం ఏంటి అంటే, నేను నేర్చుకున్న ఈ లైఫ్ స్కిల్స్ని, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది నాకు కలిగిన సుస్వార్థం. ఈ రకంగా ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళ గోల్స్, కవిత అజయ్ గారిది, రాజశేఖర్ గారి గోల్స్ చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు. ఇలా వారు వాళ్ళ నాలెడ్జ్ని ఎంతో మందికి పంచి తరతరాలకు వెలుగునవుతారు. ఆ వెలుగును తీసుకునే వాళ్ళు ఎవరవుతారు అనేది మనమే ఆలోచించుకోవాలి. ఎవరే కానీ ఈ కరోనా నెగటివ్ సిచ్యుయేషన్ని పాజిటివ్ సిచ్యుయేషన్గా మార్చి జ్ఞానాన్ని పొందడానికి ఏర్పాటు చేయబడిన కోర్స్ విజయీ భవ వక్త. ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలి. నేను కూడా ఎవరైతే తమ కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి నేర్చుకుంటారో వాళ్ళే నేర్చుకోగలుగుతారు. నిత్య నూతనంగా, నిత్య విద్యార్థిలాగా 10 రోజులు ఈ కోర్సు నేను నేర్చుకున్నాను. ఎవరైనా విద్యార్థులే, నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్, అప్లయింగ్ నాలెడ్జ్ ఈజ్ సూపర్ పవర్. మనం పొందిన నాలెడ్జ్ని ఇంకా అప్లై చేసుకోవాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది, దాని రిజల్ట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మాకు ఇంతటి చక్కటి అవకాశం కలిగించిన కవిత అజయ్ గారికి, రాజశేఖర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.